హాయ్ గైస్, టెక్ న్యూస్ 51కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, నేను లాస్ట్ 10 డేస్లో చూసుకుంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను టెక్ న్యూస్ అయితే చేయలేకపోయాను. బట్ ఇక నుంచి మనకి టెక్ న్యూస్ అయితే రెగ్యులర్గా ఉంటుంది. అలానే మన ఛానల్లో చూసుకుంటే నేను ఒక టోర్నమెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నాను అని చెప్పాను. దీనికి సంబంధించిన వీడియో కూడా మనకి ఈ వీకెండ్లోగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక టెక్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి లావా నుంచి. లావా చూసుకుంటే రీసెంట్గానే లావా అగ్ని3 అనే నేమ్తో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చింది. అందులో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఒక స్మాల్ సైడ్ డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం కాల్స్ అటెండ్ చేయడం, అలానే మనకి క్విక్గా మెసేజ్ లాంటివి అయితే రిప్లై ఇవ్వచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇదే డిజైన్తో వీళ్ళు ఇంకొక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ చూసుకుంటే మనకి లావా బ్లేజ్ డియో అనే నేమ్ అయితే తీసుకురాబోతున్నారు. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 1.5 ఇంచ్ స్మాల్ సైడ్ డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో, అలానే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరాతో, అలానే మనకి 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ చూసుకుంటే వీళ్ళు December 16th వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మోస్ట్లీ ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు ఒక 17,000 to 20,000 అయితే పెట్టచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ చూసుకుంటే ఈరోజు రెడ్మీ నోట్ 14, అలానే రెడ్మీ నోట్ 14 ప్రో, దీంతో పాటుగా రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఒకసారి రెడ్మీ నోట్ 14 ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ కెమెరాతో, అలానే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే మనకి 5110 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 18,000 అయితే పెట్టారు. అలానే రెడ్మీ నోట్ 14 ప్రో స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో, దీంతో పాటుగా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో, అలానే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే మనకి 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 24,000 అయితే పెట్టారు. ఇక రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్తో, అలానే 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా 120 Hz రిఫ్రెష్ రేట్, అలానే బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, దీంతో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో, అలానే మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో, దీంతో పాటుగా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే మనకి 6200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 30,000 అయితే పెట్టారు. ఈ మొబైల్స్ అన్ని కూడా మనకి December 13th నుంచి మనకి సేల్కి అయితే వస్తాయి. వీటితో పాటుగా రెడ్మీ బడ్స్ 6 అయితే వీళ్ళు ఇక్కడ లాంచ్ చేశారు. ఒకసారి వీటి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో 12.4mm టైటానియం డ్రైవర్స్ తో, దీంతో పాటుగా 49 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో, అలానే ఇందులో చూసుకుంటే 42 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ తో, దీంతో పాటుగా 360 డిగ్రీ స్పెషల్ ఆడియో సపోర్ట్ తో ఈ బడ్స్ అయితే లాంచ్ చేశారు. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 3,000 అయితే పెట్టారు. అలానే December 13th to December 19th ఎవరైతే ఆర్డర్ చేశారో వీళ్ళకైతే వీటిపైన 200 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ చూసుకుంటే రియల్మీ 14 ప్రో సిరీస్ లో మొబైల్స్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇందులో ప్రాసెసర్ అయితే వీళ్ళు టీజ్ చేశారు. వీళ్ళు ఇందులో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలానే ఇందులో చూసుకుంటే వీళ్ళు ఈసారి పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఈ మొబైల్స్ లో యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి టెక్నో నుంచి. టెక్నో చూసుకుంటే టెక్నో ఫ్యాంటమ్ V Fold 2, అలానే టెక్నో ఫ్యాంటమ్ V Flip 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి టెక్నో ఫ్యాంటమ్ V Fold 2 ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్ తో, అలానే 7.8 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లేతో, దీంతో పాటుగా 6.4 ఇంచ్ అవుటర్ డిస్ప్లేతో, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 ట్రిపుల్ కెమెరాస్ తో, అలానే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరాతో, దీంతో పాటుగా 5750 mAh బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 80,000 అయితే పెట్టారు. అలానే టెక్నో ఫ్యాంటమ్ V Flip 2 ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో, అలానే 3.6 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లేతో, దీంతో పాటుగా 6.9 ఇంచ్ అవుటర్ డిస్ప్లేతో, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 250 మెగాపిక్సెల్ కెమెరాస్ తో, దీంతో పాటుగా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే 4720 mAh బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 35,000 అయితే పెట్టారు. ఫైనల్స్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ చూసుకుంటే ఐక్యూ 13 మొబైల్ మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో, అలానే 6.8 ఇంచ్ 2K AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా 144 Hz రిఫ్రెష్ రేట్, అలానే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలానే మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో, దీంతో పాటుగా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే మనకి 6000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 55,000 అయితే పెట్టారు. ఈ ప్రైస్ రేంజ్ లో మనకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.